హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెరియిల్లు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఫ్రెండ్స్, కార్తీక మాసం వచ్చేసింది, అందులోనూ ఉసిరికాయల సీజన్ వచ్చేసింది. ఉసిరికాయల సీజన్ వచ్చిందంటే ఉసిరికాయ పచ్చడి పెట్టాల్సిందే కదా ఫ్రెండ్స్. కాకపోతే కొంతమంది చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, పచ్చడి చెడిపోతుందేమో ఇలా ఆలోచించే వాళ్ళకు నేను చాలా సింపుల్గా ఒకే ఒక ప్యాన్లో పచ్చడి మొత్తం చేసేసాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేశాను. విత్ మెజర్మెంట్స్ మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ నేను చూపించినంత చింతపండు మనము నానబెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయలను కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము ఇంకొక ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది మనకు. ఒక పక్క మనకు ఉసిరికాయలు ఫ్రై అవుతుంటాయి. ఆ లోపు మనము ఈ పౌడర్ని రెడీ చేసుకోవాలండి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1/2 స్పూను మెంతులు. ఇవి కొంచెము ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రై చేసేసుకొని వాటిని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి క్వాంటిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇందులో కొంచెం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేస్తానండి. ఆ మిర్చి పౌడర్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత మనము టేస్ట్ని చూసి మనం మిర్చి పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి మధ్యలో. సో మొత్తానికి నేను మీకు ఒక విషయం చెప్పలేదు. ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నాను, నేను జస్ట్ ఒక 1/2 కిలో ఉసిరికాయలే తీసుకున్నానండి. సో ఆ 1/2 కిలో ఉసిరికాయలకు నేను తీసుకున్న క్వాంటిటీ చింతపండు పర్ఫెక్ట్గా సరిపోయింది. కాకపోతే మిర్చి పౌడరు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి మనము మధ్యలో. ఇప్పుడైతే నేను ఒక 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. సో దీన్ని మంచి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు మనం ఉసిరికాయలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూసేద్దాము. ఇలా ఉసిరికాయలు గోల్డెన్ కలర్లో అయితే చేంజ్ అయిపోయాయండి. సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచి కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనము పక్కన ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకుందామండి. సో ఇవి పూర్తిగా చల్లారాలి. ఆ లోపు మనము ఇదే ప్యాన్లో నేను పోపు వేసి పెట్టుకుంటున్నానండి. పోపు కోసము 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను. సో ఈ మొత్తం పోపు రెడీ అయిన తర్వాత ఈ పోపును కూడా నేను ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్తో నేను ఇప్పుడు చింతపండు నానబెట్టాను కదండి, అదంతా మనము ఇలా చింతపండు జ్యూస్ అయితే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెము గ్రేవీ అనేది చిక్కగా ఉండేటట్టే చూసుకొని అది అంతా మనము ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వచ్చేసి చాయిస్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచి కలర్ఫుల్గా ఉంటుందని నేను పసుపు అయితే యాడ్ చేశాను. సో ఇది కూడా చింతపండు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి. మంచిగా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ చింతపండు నేను చూపించిన మెజర్మెంట్ కూడా కుదరకపోతే కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి. మనము పికిలు చేసేటప్పుడు యాడ్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, అది మనము నిల్వ చేసి పెట్టుకోవచ్చు. ఏదో పులిహోరకు అలా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండుది ఇది చల్లారిన తర్వాత అండి, అన్నీ బాగా చల్లారిపోవాలి. ఉసిరికాయలు కానీ ఈ చింతపండు కానీ చల్లారిన తర్వాత అదే ప్యాన్లో నేను పక్కన వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు యాడ్ చేస్తున్నాను. ఈ ఉసిరికాయలు వచ్చేసి 1/2 కిలో అండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మిర్చి పౌడరు వేస్తున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఈ 1/2 కిలో ఉసిరికాయల క్వాంటిటీకి మనకు 3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఒకవేళ తక్కువ అయితే మాత్రమే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోవచ్చండి. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో పచ్చడి అయితే మన ఫైనల్ టచ్కి వచ్చేసిందండి. సో ఫైనల్గా మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పోపు విత్ ఆయిల్ అండి, అది కూడా చల్లారిపోయింది. దాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, మన పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 2 డేస్ తర్వాత మనము తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాన్లో చేసిందంతా ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతే, మన ఉసిరికాయ పచ్చడి ఎంతో సింపుల్గా, ఎవరికి తెలియని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయటనే ఒక 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు నా సింపుల్ ఉసిరికాయ పచ్చడి రెసిపీ నచ్చిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.